సృష్టిలో దొరికే అమూల్య కానుక. మన ఆనందాలతో పాటు కష్టాల్ని కూడా పంచుకునే స్నేహితులుంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికుల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లే స్నేహితుల మధ్య కూడా అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ అవేవి స్నేహం ఏర్పరిచే దృఢమైన బంధాన్ని విడగొట్టలేవు. మరి అలాంటి ఓ స్నేహం చిన్నబోయింది. ప్రాణ స్నేహితుల్ని బోనులో నిలబెట్టింది. అసలేం జరిగింది? ఏ పరిస్థితులు అందుకు దారి తీశాయి? ఇదే ఇవాల్టి నేరం నిజం. ఆ 5గురు ప్రాణ స్నేహితులు. వాళ్ళ మనస్తత్వాలు వేరైనా ఆలోచనలు దాదాపు ఒకేలా ఉండేవి. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూ హాయిగా జీవించేవాళ్ళు. నిజమైన స్నేహితులంటే వీళ్ళేరా అన్నట్లు ఉండేది వాళ్ళ ఫ్రెండ్షిప్. హమ్ పాంచ్ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు కలిగిన చేదు అనుభవం ఏంటి? దాని పర్యవసానం ఏమైంది? పాతికేళ్ల వయసునితడు సలీం, బైక్ మెకానిక్. ఇతడు ఖాదిర్, కలేజా ఉన్నవాడు. మటన్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఇతను మిథున్, మీరాలం చెరువులో ప్రైవేట్ బోట్కు డ్రైవర్. ఇతను షఫీ, బైక్ మెకానిక్. ఇక ఇతడు హర్షద్, సోఫాలు తయారు చేస్తూ ఉంటాడు. ఈ 5గురు ప్రాణ స్నేహితులు. ఇంచుమించు అందరిది ఒకే వయస్సు. ఎవరికి వాళ్ళు దొరికిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఒకరి కష్టంలో మరొకరు పాలు పంచుకుంటూ, ఉన్నదాన్ని అందరూ షేర్ చేసుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్లు. రాజేంద్ర నగర్ లోని పహాడీ షరీఫ్ ఏరియాలో నివసిస్తున్నారు. వీళ్ళందరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. ఈ గ్రూప్ లో హర్షద్ కు కాస్త దూకుడెక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడేవి. ఓ రోజు వీళ్ళుండే ఏరియాకు దూరంగా ఎవరో అమ్మాయిని టీస్ చేశాడు. ఆమె తాలూకు వాళ్ళొచ్చి హర్షద్ ను చితకబాదారు. అది చూసిన ఓ పిల్లాడు దగ్గరలోనే ఉన్న మిగతా ఫ్రెండ్స్ కు చెప్పాడు. వాళ్ళంతా అక్కడకు పరిగెత్తికెళ్లారు. రెండు బ్యాచ్ల వాళ్ళు కొట్టుకున్నారు. కాసేపు స్ట్రీట్ ఫైట్ జరిగింది. అవతలి వాళ్ళని తరిమికొట్టిన ఈ బ్యాచ్ హర్షత్ను కాపాడుకున్నారు. అతను గాయాలకు మందు రాశారు. రేయ్, ఎందుకురా గొడవలు పెట్టుకుంటున్నావు? హాయిగా పని చేసుకుంటూ వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేయకుండా ఈ గొడవలెందుకురా అంటూ నలుగురు మందలించారు.
4 రోజుల తర్వాత హర్షద్ తండ్రి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. 2 రోజులుగా మా హర్షద్ కనిపించట్లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని అడిగారు. వాళ్ళంతా షాక్ అయ్యారు. అందరి ముందు స్నేహాన్ని చాటి చెప్పుకునే వాళ్లకు ఇప్పుడు కష్టం వచ్చింది. తమ ప్రాణ స్నేహితుడు కనిపించట్లేదు. హర్షద్ ఏమయ్యాడు? తరచూ గొడవలు పడే అతన్ని ఎవరైనా టార్గెట్ చేశారా, లేక తనే ఎక్కడికైనా పారిపోయాడా?